నిన్ను గెలవనివ్వను. సుశీలకు నెలలు నిండాయని సంబరపడిపోకు. ఆ బిడ్డ పుట్టదు, పుట్టనివ్వను. నిన్ను ఓడిస్తాను, ఓడించి తీరుతాను. ఓం క్రీం అశ్వత్థుతప్రయ క్షుద్ర కింకర పరిపాలిక ఢాకా శక్తి కపాలిక ప్రసన్నంగా రా. ఈ జీవకోటి జీవకాంతిని నీకు బలి ఇస్తున్నా. రా పలకవే. అయితే క్షుద్ర దేవత ఆరాధనలో లోక కల్లోలాన్ని ఘోష చేసి సృష్టించిన ఈ తంత్రుడి ప్రాణాన్ని నీకు బలి ఇస్తున్నా. తీసుకో. ఎందుకు పిలిచావో చెప్పు. ఎవరికి కీడు చెయ్యాలి, నీకేం మేలు చెయ్యాలి? ఢాకా, నేననుకున్నది జరగాలంటే దేవి నా దారికి అడ్డు రాకుండా స్తంభించేలా చెయ్యాలి. దాని శక్తిని నీ శక్తితో ఆపాలి. దైవాంశంలో పుట్టిన ఆ దేవిని ఎదిరించడం అంత తేలిక కాదు. కానీ నీ రక్తంతో నాకు అభిషేకం చేసి నీ ప్రాణాన్ని నాకు నైవేద్యం పెట్టి నన్ను తృప్తిపరచావు. అందుకే ఈ ఢాకా శక్తినంతా ఉపయోగించి నా క్షుద్రమాయను ప్రయోగించి ఆ దేవిని 5 విఘడిల వరకు స్తంభింపజేయగలను. చాలు ఢాకా, అది చాలు. ఆ 5 విఘడియలు దేవిని నువ్వు ఆపితే చాలు. నాకు అడ్డు పడకుండా చేస్తే చాలు. నేననుకున్నది సాధిస్తా. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అలాగే ఉంచేసామంటే వేలు కొనుక్కుంటామంటే రోజుకు 2 టాబ్లెట్స్ వేస్తే బిడ్డకు మంచిదని చెప్పాను కదా. ఆయన మీరేంటండి పెద్ద డాక్టరా? చూడు మేడం, వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండే కరెక్ట్ అయిన డాక్టర్ అని డాక్టర్ ఫిలాంథ్రఫీ చెప్పాడు. ఆయన ఎవరో మీలా బీపీ పేషెంట్ అయి ఉంటాడు. అరే బీపీ పెరిగిపోతుంది. అది మీ కేకలకు బాబు, నన్ను వదిలేయండి ప్లీజ్. వెయిట్ చేసి బీపీ చెక్ చేయని వాయ్. అరే సారీ, బిడ్డ చనిపోయింది. ఆపరేషన్ చేసి తల్లి ప్రాణం దక్కిస్తే అదే మీరు చేసుకున్న అదృష్టం. నర్స్ ఫామ్ తీసుకొస్తుంది, దానిలో సంతకం పెట్టండి. 3 o'clock ఆపరేషన్. ఘడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నాను. చనిపోయిందనుకున్న శిశువు గర్భంలో మళ్ళీ కదులుతోంది. మగబిడ్డ వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం.
ఓం వాస్తోస్పదే ప్రతిదాని కిస్మాస్మావేశో అనమేవ భవానః ఎత్తేమహి ప్రతిదన్నోషస్వసన్న ఏధిద్యపదే సంచతుష్పదే వాస్తోస్పదే శక్మయా సగం సదా తే సక్షేమహి. బాబుకి పేరేమన్నా అనుకున్నారా? వీళ్ళ తాతగారి పేరే పెంచలగడ్డ నరసింహమూర్తి. అవునండి. ఆ పేరు బియ్యం మీద రాయండి. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువం బాబు నామకరణానంతరం పంచదానాలు చేయడం శ్రేయస్కరం. చేయించమంటారా? ఓం గోదానం గోదానం, ఓం భూదానం భూదానం, ఓం సువర్ణదానం సువర్ణదానం, ఓం వస్త్రదానం వస్త్రదానం, ఓం ఆయువుదానం ఆయుర్దానం. దేవి సుశీలకు బిడ్డ పుడితే ఆమె జీవితానికి ఏ అరిష్టము ఉండదని నాగరాజు చెప్పిన మాటలు ఈ రోజు నిజమై బిడ్డ బారసాల జరుగుతోందని పొంగిపోతున్నావు కదూ. కడుపులోనే నేను చంపిన బిడ్డను నీ తండ్రి వరంతో ఆయువు పోసి బ్రతికించావని గర్వపడుతున్నావు కదూ. ఇక్కడే నీకు కూడా తెలియని విధి వైపరీత్యాన్ని నేను సృష్టించాను దేవి. కాకా కపాలిని ప్రసన్నం చేసుకుని నిన్ను 5 విఘడియలు నిర్బంధించాను. నిన్ను 5 విఘడియలు నిర్బంధించడం వలన మరణించిన ఆ బిడ్డకు తిరిగి ప్రాణం పోయడానికి నీకు 5 విఘడియలు ఆలస్యం జరిగింది. అందుకే మహర్జాతక గడియల్లో పుట్టవలసిన బిడ్డ పాపగ్రహంగా పుట్టాడు. అతని గ్రహచక్రంలో ఉన్న అదృష్ట గ్రహాలన్నీ తలకిందులై దురదృష్ట గ్రహాలుగా మారి అతను తండ్రి గండన్న పుట్టాడు. పుట్టిన 21వ రోజున ఆ బిడ్డ తండ్రి శిరస్సు పగిలి మరణిస్తాడు. ఇది నేను రాసిన మరణ శాసనం. అతని మృత్యువుని నువ్వే కాదు ఆ విధాత కూడా తప్పించలేడు. బిడ్డ పోతే సుశీల ఇంకో బిడ్డలు కనవచ్చు. అట్టే పోతే పసుపు కుక్కమలే పోతే అంతకంటే నరక ఉంటుందా ఆడదానికి? అది చూసి నువ్వు కుమిలి ఏడవాలి. నేనే గెలిచాను, దేవి ఓడిపోయింది. నేనే గెలిచాను. శాంతాకారం జగదేనం పద్మరాం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం. మాటలు తడబడుతున్నట్టున్నాయి, మంత్రాలు సరిగ్గా చదవండి. లేదండి, సరిగానే చదువుతున్నా. లక్ష్మీకాంతం కమలనయనం దేవి, వయసుకి చిన్నదానివైనా నా జీవితంలో జరిగిన ప్రతి శుభానికి పెద్ద ముత్తైదు అయ్యావు. ఈ తొలివాయిను అందుకుని నేను కలకాలం 5వ బతకాలని దీవించు. అతని మృత్యువుని నువ్వే కాదు ఆ విధాత కూడా తప్పించలేడు. నిద్ర లేచాక సుశీల్తో చెప్పండి. వస్తా బామ్మ, తిరిగి రావడానికి 20 రోజులు అవుతుంది. రే అటు ఇటు తిరగదు, ఇల్లు జాగ్రత్త. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటా కంగారు, చెప్పానుగా మర్చిపోయావా? ప్రాజెక్ట్ పని మీద ఊరికి వెళ్తున్నాను. అక్కడ వర్క్ స్లో అయిందంట, చూద్దామని. వద్దండి, నాకు చెడ్డ కళలన్నీ వస్తున్నాయి. ఒక వారం రోజులు పోయాక వెళ్తురు గాని. ఇంతవరకు ఇంట్లో ఒక్క చాదస్త్రాలే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు 2 తయారయ్యారన్నమాట. చూడు, నిద్రలో వచ్చే కళ్ళు మెలకువ రాగానే మర్చిపోవాలి, లేకపోతే ఆ కళల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఏం కంగారు పడద్దు, బాబు జాగ్రత్త. అది కదన్నయ్య, నువ్వు పదా. ఏమండి, చూడండి, నా మాట వినకుండా వెళ్తున్నారు. ఆయనకేదో అయినట్టు, ఏదో జరుగుతున్నట్టు పీడ కళలు వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. అదేమీ లేదమ్మా. పారసాల నాటి రాత్రి గుళ్ళో గ్రామ దేవతలకి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టిస్తానని మొక్కుకున్నాను. మతిమరుపు మనిషిని మర్చిపోయాను. నువ్వు ఈ రాత్రి వెళ్ళి మొక్కు చెల్లించిరామ్మా. ఏ పీడా మీ దగ్గరికి రాదు.
పెద్దలు కలిసి ముహూర్తం నిర్ణయించడానికి, నక్షత్రాలు చూసి లగ్నం పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లికి కావాల్సింది మనసులు కలవడం, ఒకరినొకరు ఇష్టపడటం. అది కాదేవి, నేను చెప్పేది మన పెద్దలు. నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ తాళి తెచ్చాను. నీకిష్టమైతే ఈ తాళి నా మెళ్ళో కట్టు.